వారి 82వ జయంతి సెలబ్రేషన్స్లో మళ్ళొకసారి అందరూ కూడా రాజకీయ నాయకులు ఈరోజు రావడం జరిగింది. వారు జీవిత కాలం అంతా కూడా ఒక నీతి నిజాయితీ రాజకీయ నాయకులుగా పనిచేస్తూ ప్రజలకు న్యాయం చేసేవారు. వారు మా నాన్నగారు వెంకటస్వామి గారితో చాలాసార్లు ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ సాధనలో కూడా కీలకమైన పాత్ర వేశారు. మేము తెలంగాణ ఎంపీస్ అప్పుడు పార్లమెంట్లో నినాదాలు చేసేటప్పుడు వారి సూచనలు తీసుకొని ఎట్లా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఆ రోజులలో వారింటికి వెళ్ళి రోజు చర్చ చేసి తెలంగాణ ఎట్లనైనా సాధించుకోవాలని చెప్పి అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా వారి సూచనలతో పనిచేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, పార్లమెంట్లో బిల్ పెట్టడానికి వారు ఎంత కృషి చేస్తారు. వారు ప్రత్యేకంగా వెళ్ళి మీరా కుమారి గారికి ఈ సూచన ఏదైతే ఉందో పార్లమెంట్లో వాయిస్ ఓట్తో కూడా తెలంగాణ బిల్లు పాస్ చేయవచ్చు అని చెప్పి వారే చొరవ తీసుకొని పోయి సుష్మా స్వరాజ్తోని వారికి నచ్చజెప్పి ఈ వాయిస్ ఓట్తో పాస్ చేసేది అవసరం ఉన్నది, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉంది, ఈ తెలంగాణ సాధించుకోవడానికి మీరందరూ సహకారపడాలని చెప్పి జైపాల్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది. తెలంగాణ బిల్ పాస్ కావడంలో ఒక కీలకమైన పాత్ర జైపాల్ రెడ్డి గారు వేశారు. కానీ అందరికి తెలిసిన విషయమే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కేవలము ఆయనే తీసుకొచ్చినట్టు ఒక నాటకం చేసి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, తెలంగాణ గురించి కృషి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు జైపాల్ రెడ్డి గారు సేవలు ఏదైతే చేసినారో ఈ రాష్ట్రానికి దేశానికి, ఎందుకంటే వారు యూనియన్ పెట్రోలియం మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఎంత ఒత్తిడి ఇచ్చినా కానీ వారు నీతి నిజాయితీ పరుడుగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వారు దేశానికే సేవ చేయడం జరిగింది. వారికి ఏదైతే ఇంతకుముందు ఆలోచనతో జైపాల్ రెడ్డి గారికి ఒక మంచి స్థానం కల్పించాలి, ఒక డిస్ట్రిక్ట్ ఏదో ఒక పెద్ద పేరుతోని జైపాల్ రెడ్డి గారి పేరు ఎప్పుడు కూడా నిలబెట్టేలాగా రేవంత్ రెడ్డి గారు చేయాలని చెప్పి వారికి కూడా కోరడం జరుగుతుంది. నాకు అనిపిస్తుంది తొందరలోనే వారు కూడా అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. జైపాల్ రెడ్డి గారి సేవలు అందరూ కూడా గమనించి వారికి సరైన హోదా కల్పించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.